గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదట ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇంట్లో ఏ మొక్కలు పెంచితే మంచిదని చెప్పి మనం అనుకుంటాం కదా. మొదట మందార మొక్కను పెంచుకుంటే ఏం జరుగుద్ది అనుకుంటాము. ఇంట్లో మందార మొక్కను పెంచడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారము మంచి జరుగుతుందని, అదృష్టం వస్తుందని నమ్ముతారు. మందార మొక్కను ఇంటి ఆవరణలో తూర్పు లేదా ఉత్తరం దిశలో పెంచడం శుభప్రదముగా భావిస్తారు. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, సంపద చేకూరుతుందని వాస్తు నిపుణులు చెప్తారు. మందార మొక్క ఇంటి అదృష్టాన్ని శ్రేయస్సుని తెస్తుంది. ఇంటి ఆవరణలో మందార మొక్కను పెంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. మందార మొక్క సంపదను ఆకర్షిస్తుంది. మందార మొక్క ఇంటికి అందాన్ని తెస్తుంది. మందార మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో పెంచడం మంచిదని అనుకున్నాం కదా. ఆ మొక్కను పెంచేటప్పుడు మందార మొక్కకు తగినంత సూర్యరశ్మి ఉండేలా చూసుకోవాలి. మందార మొక్కకు తగినంత నీరు పొయ్యాలి. భారతంలో ఎన్నో చెట్లను, మొక్కలను పవిత్రంగా భావిస్తారు, పూజలు చేస్తారు. ఇలాంటి వాటిలో ఉసిరి చెట్టు ఒకటి. ఉసిరి చెట్టు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. అందుకే ఉసిరి చెట్టును ఇంట్లో తూర్పు ఉత్తరం దిశలో నాటుతారు. అసలు ఉసిరి చెట్టు ఎలా వచ్చిందంటే పాల సముద్రం జిలికేటప్పుడు బిందువులు కొద్దిగా అమృత బిందువులు కింద పడ్డాయంట. అందుకని ఆ ఉసిరి చెట్టు మలిసిందంటారు. ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టును, దీని కాయలను విష్ణువుకు ఇష్టమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో శుక్లపక్షం 9వ రోజున ఉసిరిక నవమి అని కూడా అంటారు. ఈ రోజు విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఉసిరి చెట్టును ఖచ్చితంగా పూజిస్తారు. అంతేకాదు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో కూర్చొని అన్నం తింటే చాలా మంచిదంట. రోగాలన్నీ పోతాయంట నమ్ముతారు. అలాగే పాపాలన్నీ కూడా పోతాయి అంటారు. ఉసిరి చెట్టు ఉత్తరము తూర్పు దిశన నాటాలి. ఇంట్లో మారేడు చెట్టును పెంచటం మంచిది, కానీ కొన్ని నియమాలు పాటించాలి. మారేడు చెట్టును ఇంట్లో పెంచటం ఐశ్వర్యాన్ని, శుభ ఫలితాన్ని ఇస్తుంది జ్యోతిష్కులు చెబుతున్నారు. దీనిని తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య దిక్కులలో పెంచడం శుభప్రదమని చెబుతున్నారు. మారేడు చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మి కటాక్షం ఉంటుందని కొందరు పెద్దలు పండితులు అంటున్నారు. అయితే మారేడు చెట్టును ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ కాకుండా కొన్ని నియమాలు పాటించే తగిన దిశలో పెంచడం మంచిది. ఎక్కడంటే అక్కడ కాకుండా మనం తగిన దిశలో పెట్టాలి. మారేడు చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవటం కానీ కొన్ని నియమాలు పాటించాలి. ఇంటి ఆవరణలో ఖాళీ ప్రదేశాలలో తూర్పు, దక్షిణ దిక్కులలో పెంచటం మంచిది. మారేడు చెట్టు కింద ఒక పరిహారం చేస్తే కూడా కటిక పేదవాళ్ళు కూడా ధనవంతులు అవుతారని కూడా అంటారు. మారేడు చెట్టుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. మారేడు చెట్టును తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య దిశలో పెంచడం శుభసూచకము. మారేడు చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. మారేడు దళాలతో పరమశివుడు పూజిస్తారు. మారేడు దళాలు శివుడికి ఎంత ప్రీతికరమైనవి. మారేడు పండ్లలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. జ్యూస్ తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది, ముటిములు తగ్గుతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. మారేడు చెట్టు యొక్క ఆకులు, బెరుడు, ఏళ్లు, పండ్లు మరియు విత్తనాలు ఆయుర్వేదములు అనేక వ్యాధులు చికిత్సకు ఉపయోగిస్తారు. మారేడు దళాలు కలిసి ఒక అండం కానీ ఇంట్లో పెంచుకోవటం వలన సాధారణంగా ఎటువంటి హాని ఉండదు. అయితే ఇంటి స్థలము, మొక్క ఎత్తు మరియు ఇతర మొక్కలతో దాని సమస్యను బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా చిన్న మొక్కలను ఇంటికి కనీసం 10 అడుగుల దూరంలో నాటాలి. మధ్యస్థాయి మొక్కలను 15-20 అడుగుల దూరంలో నాటాలి. ఇంట్లో మర్మం మొక్కకు పెంచడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నవి. మర్మం మొక్క సువాసన కలిగి ఉంటుంది. ఇది ఇంటిని ఆహ్లాదకరంగా ఉంటుంది. వినాయక చవితి అప్పుడు ఎక్కువగా మర్మం మొక్క వాడతారు కదా. కొందరు మర్మం మొక్కని ఇంట్లో పెంచుకోవటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. మర్మం మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నవి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లో మర్మం మొక్కను పెంచేటప్పుడు గుర్తుంచుకోవాలి నియమాలు.